హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ మా ఆఫీస్ రిసార్ట్ అయితే చూపించేస్తాను, వచ్చేయండి. రిసార్ట్ అని ఎందుకు అంటున్నానో మీకు ముందు ముందు తెలుస్తుంది. మా ఆఫీస్కి అయితే 3 మెయిన్ గేట్స్ ఉంటాయండి. ఇదైతే మెయిన్ గేట్ 1. ఇక్కడ నుంచి ఓన్లీ కార్స్ అండ్ బైక్స్ మాత్రమే ఎలా ఉంటాయి. బైక్స్ వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోవాలండి, లేదంటే లోపలికి కూడా రానివ్వరు. ఇక్కడైతే కంప్లీట్గా ఐడీస్, బ్యాగ్స్ అయితే అన్ని స్కాన్ చేసి లోపలికి అయితే పంపించేస్తారు. ఇంకా లోపలికి వచ్చేస్తే మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లతో మా ఆఫీస్ అయితే రెడీ అయిపోయి ఉందండి. మా ఆఫీస్ అయితే మీకు చాలా నచ్చుతుంది. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసినప్పుడు నాకైతే చిన్నప్పుడు టీవీలో చూసి ఎప్పుడైనా అట్లీస్ట్ ఇలాంటివి చూస్తామా, వెళ్తామా లోపలికి అనుకునే రోజుల నుంచి ఇంత పెద్ద కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతాను. దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఫ్యామిలీ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. అండ్ మా ఆఫీస్ మొత్తం ఏముంటాయో చూపించేస్తాను, వచ్చేయండి. మా ఆఫీస్లో అయితే అన్నీ ఉంటాయండి, గేమ్స్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అని. ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ నెట్ బాల్ థీమ్ చూస్తున్నారు. ఇక్కడ నెట్ బాల్, క్రికెట్ గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అలా వెళ్తా ఉంటే మా ఆఫీస్ క్యాంపస్ అయితే చాలా బాగుంటాయండి. పెద్ద పెద్ద బిల్డింగ్లతో మంచి గ్రీనరీతో మా క్యాంపస్ మొత్తం అదిరిపోతుంది అనుకోండి. మీరు కూడా చూసేయండి, ఒక లుక్ వేసేయండి. ఇంకా మీకు ఎంత పెద్ద క్యాంపస్ చూపించాలంటే, మొత్తం నడిచి చూపించాలంటే నాకు కష్టం కదా. ఇంకా నేను చాలా ఇయర్స్ తర్వాత ఇన్ఫోసిస్ లోపల క్యాంపస్లో సైకిల్ అయితే తీసానండి. ఇన్ఫోసిస్ లోపల మొత్తం తిరగడానికి సైకిల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనమైతే సైక్లింగ్ రైడ్ చేసుకుంటూ ఆఫీస్ మొత్తం సరదాగా చూసేయచ్చు. మీకు కూడా ఆఫీస్ మొత్తం చూపించేస్తాను, వచ్చేయండి. నాకైతే ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. నాకు ఇది చెప్పుకోవడానికి సెకండ్ కంపెనీ అయినా నేను చూసిన ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఇదే. నా ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ మొత్తం కరోనాలోనే కొట్టుకుపోయింది. మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. సో ఖచ్చితంగా క్యాంపస్ అయితే అడిగైతే పెట్టలేదండి. ఇంక ఈ క్యాంపస్ విషయానికి వస్తే చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. అసలు క్యాంపస్ ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఇక్కడే. సో బయట మిగిలిన క్యాంపస్ల సంగతి నాకు తెలియదు, కానీ ఈ క్యాంపస్ అయితే నాకు చాలా నచ్చుతుంది. అసలు ఈ క్యాంపస్ లోపల అయితే అద్భుతంగా ఉంటాయండి బిల్డింగ్లు ఇవన్నీ. మీకైతే చూపిస్తాను, వచ్చేయండి. ఈ బిల్డింగ్ అయితే చాలా పర్టికులర్. ఇక్కడైతే మాకు ఎన్ని ఫోటోషూట్స్ అయినాయో మీకైతే చెప్పలేను. ఈ బిల్డింగ్ ముందు అయితే మంచిగా షాడోస్ పడతా ఉంటాయి, గ్లాస్లో అయితే ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంక ఈ బిల్డింగ్ అయితే ఒక స్పెషల్ బిల్డింగ్ అనుకోండి ఫోటోషూట్స్కి. ఇంకా వచ్చేయండి, మొత్తం అంతా చాలా ఉంటాయి ఇలానే, అన్నీ మీకు చూపించేస్తాను. మీకైతే ముందే చెప్పాను కదా, లోపలే గేమ్స్, ఫుడ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయని. ఇదైతే బ్యాడ్మింటన్ కోర్ట్ అండి, అదే షటిల్ కోర్ట్. మనమైతే లోపల షటిల్ కూడా ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, బాస్కెట్ బాల్స్, నెట్ బాల్స్ అన్నీ ఆడుకోవచ్చు అండి. ఇంకా ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి, మీకు అవి కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అదే ఎంఎల్విపి. ఇలాగే ఎంఎల్సిపి కూడా ఉంటుందండి. అదే అండి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్, బైక్స్, కార్స్ అన్నీ అయితే మనం బిల్డింగ్ వైజ్ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇంక ఈ బిల్డింగ్ విషయానికి వస్తే ఇదైతే సిసిడి బిల్డింగ్. వాళ్ళైతే చాలా కష్టపడతారండి. మేమైతే రోజుకో ల్యాప్టాప్ పోగొడతా ఉంటే వాళ్ళు మా ల్యాప్టాప్స్ అన్ని పాపం బాగు చేస్తూ ఉంటారు ఇక్కడ కూర్చుని. ఇంక ఇలా చూసుకుంటూ ఉంటే మాకైతే ఫస్ట్ గేట్ లోపల క్యాంపస్ అన్ని చూపిస్తాను. మీకు స్టార్టింగ్లో రిసార్ట్ అని చెప్పాను కదా, అలా ఎందుకు చెప్పాను మీకు ఇక్కడ అర్థమవుతుందో, వచ్చేయండి. ఇది చూసారా, ఈ వ్యూ ఎంత బాగుందో. ఈ లోపల అయితే స్విమ్మింగ్ పూల్స్, గేమ్స్ అన్నీ చాలా ఉంటాయండి. అసలు ఈ క్యాంపస్లోకి వచ్చి వర్క్ చేయాలంటే ఒక లక్ ఉండాలేమో అనిపిస్తుంది నాకు. ఈ క్యాంపస్ లోపల అయితే అసలు అదిరిపోతాయండి లొకేషన్స్, ఫోటో షూట్స్కి. అసలు నాకు ఒకసారి అనిపిస్తుంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది కదా అని. కానీ లోపలికి మా కెమెరాస్ అవి ఎలా ఉండవు కాబట్టి నోరు మూసుకుని ఫోన్స్ వరకు అయితే అడ్జస్ట్ అయిపోతాం. చూసారా, ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఇదివరకు అవైలబుల్ ఉండేదంట, బట్ ఆఫ్టర్ కరోనా దీన్ని అయితే కొంచెం ఆపేశారండి. ఇంక ఈ లోపలే మాకు డ్యాన్స్ ప్లేసెస్, అలాగే జిమ్, ఇంకా లోపల ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయండి. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, అలాగే పీస్ఫుల్గా లైఫ్ బ్యాలెన్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకోసం అయితే ఒక చిన్న స్లోమో అయితే చేశాను, మీరు కూడా చూసేయండి.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ గేట్. ఇక్కడ నుంచి అయితే నార్మల్ పీపుల్ అయితే వాక్ చేసుకొచ్చే పీపుల్ అయితే అలౌ చేస్తారండి. ఈ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో అయితే మాకు మనీ ప్లాంట్స్ ఉంటాయి. ఇది ఒక మనీ ప్లాంట్ గార్డెన్లా అనిపిస్తుంది. మొత్తం మనీ ప్లాంట్స్ పొదల్లాగా అయితే పెట్టేసి ఉంటాయి. ఇంక ఇక్కడైతే ఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ కూడా కూర్చోవచ్చు, పార్క్స్లో బెంచ్లు అవన్నీ వేసి ఉంటాయి. ఇంకెలా వాకింగ్ చేసుకుంటూ మెల్లగా క్యాంపస్ మొత్తం చూసుకోవచ్చు మనమైతే. ఇంకా ఇటు సైడ్కి వస్తే ఇక్కడైతే కాఫీ ప్లేస్ ఉంటుందండి. మంచి కాఫీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కాఫీస్, మిల్క్ షేక్స్ ఇవన్నీ. ఇదైతే ఫుల్ బిల్ పే చేయాలండో. ఇక్కడ నెక్స్ట్ అయితే మా కంపెనీ లోగో నేమ్ అయితే పర్టికులర్గా రాసి ఉంటుంది. ఇక్కడ స్పాట్, ఇది కూడా ఒక ఫోటో స్పాట్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ పక్కనే ఫిష్ పాండ్ అయితే ఉంటుంది. ఈ ఫిష్ పాండ్లో అయితే నిజంగా ఫిషెస్ ఉంటాయండి, భలే క్యూట్ ఉంటాయి అవి అయితే. మనమైతే చాలాసేపు అవి చూస్తూ పీస్ఫుల్గా అలా ఆలోచించుకుంటూ ఉండొచ్చు. ఇదైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. ఫిషెస్ అయితే చాలా నీట్గా ఉంటాయి. ఇంక ఫిష్ పాండ్స్ పక్కనే మాకైతే ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. మాకైతే క్యాంపస్ లోపల 2 ఫుడ్ కోర్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇదైతే ఓల్డ్ ఫుడ్ కోర్ట్, అలాగే ఇంకో న్యూ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఓల్డ్ ఫుడ్ కోర్ట్ కింద బ్లాక్లో అయితే ఐసిఐసిఐ బ్యాంక్స్, నెక్స్ట్ ఏటీఎం కార్డ్స్, ఇండోర్ గేమ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ టేబుల్ టెన్నిస్, ఫ్యూజన్ బాల్ అండ్ నెక్స్ట్ ఇంకా చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయి. అన్నీ మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైం ఫ్రీ అయిపోయిన తర్వాత, నెక్స్ట్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి అయితే మనం ఆడుకోవచ్చండి. క్యారమ్స్, చెస్, ఫోటోషూట్ ప్లేసెస్ అన్నీ చాలానే ఉంటాయి. ఇంక దీనిపైన అయితే మనకు కావాల్సిన ఫుడ్ ప్లేసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంక ఇటు సైడ్ అయితే ఒక వాల్ ఫ్రేమ్ అనేది ఉంటుందండి. ఇంకా 20 years 25 years సేమ్ కంపెనీలో వర్క్ చేసి ఈ కంపెనీ కోసం డెడికేట్ చేసిన వాళ్ళందరి కోసం ఇక్కడైతే ఒక బోర్డ్ ప్రెజెంట్ చేస్తారండి. మేబీ ఎప్పటికీ మనమైతే ఆ బోర్డులోకి ఎక్కలేం, కానీ అది చూసైతే ఆనందిద్దామని అనుకుంటా అప్పుడప్పుడు. ఇంక ఈ బోర్డు అయిపోయిన తర్వాత అలా ఫ్రంట్కి వెళ్తే షుగర్ కేన్ జ్యూసెస్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మా ఆఫీస్ విషయానికి వస్తే ఎప్పుడు ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయండి. మరి ట్యాక్సెస్ పే చేయాలి కదా, ఎప్పుడు చూసినా ఇలాంటి బోర్డ్స్ అయితే కనబడతా ఉంటాయి. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాడు. మేమైతే మొత్తం అన్ని బ్లాక్స్ తిరిగి మా బ్లాక్కి వెళ్ళడానికి చాలా కష్టపడతామండి. ఇక్కడ మాకోసం అయితే ఒక పెద్ద యాంపీ థియేటర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది ఎప్పటికవుతుందో తెలియదు, కానీ అయ్యేసరికి మాకైతే చుక్కలు కనబడుతున్నాయి మొత్తం క్యాంపస్లోనే చుట్టూ తిరిగి వెళ్ళేసరికి. ఇంకా ఫుడ్ కోర్ట్ లోపల ఎలా ఉంటుందో చూపించేస్తాను వచ్చండి. సైడ్ అయితే జ్యూస్ కార్నర్ ఉంటుంది. మా ఫుడ్ కోర్ట్ అయితే లోపల చాలా బాగుంటుందండి. చాలా పెద్ద ప్లేస్, కావాల్సినంత మంది సిట్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద క్యాంపస్ కదా, సో అందరికీ ఫుడ్ టైంలో అవైలబుల్గా ఉండేలాగా చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది. ఒకసారి క్యాంపస్ మొత్తం మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇంక ఈ పక్కనే వైల్డ్ బీన్ కాఫీ కూడా ఉంటుందండి. ఇక్కడ కూడా కాఫీస్, మిల్క్ షేక్స్ అన్నీ బాగుంటాయి. సడన్గా అనుకోకుండా ఆ రోజు మా క్యాంపస్కి అయితే డామినోస్ బండి అయితే వచ్చిందండి. బయట ఉన్న డామినోస్ కంటే ఇక్కడైతే డామినోస్ కాస్ట్ మాకు తక్కువగానే ఉంటుంది. కానీ నాకైతే అప్పటికే ఫుల్గా అయిందని కడుపులో అంతా ఇంక నేనైతే తినలేదు. ఇంక ఇటు సైడ్ చూసారా, ఇదైతే మా క్రికెట్ గ్రౌండ్. మా క్రికెట్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. చాలా మంది ప్లేయర్స్ ఉంటారండో మా క్యాంపస్ లోపల కూడా. అందరూ ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా డ్రెస్ కోడ్లు వేసుకుని, బ్యాట్లు వేసుకుని అయితే వచ్చేస్తారు. ఇంక చెప్పాను కదా, ఇంకో ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. ఇదే న్యూ ఫుడ్ కోర్ట్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఫుడ్. యాక్చువల్గా ఓల్డ్ ఫుడ్ కోర్ట్ల కంటే న్యూ ఫుడ్ కోర్ట్ల ఫుడ్ అయితే మాకు బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 floors ఉంటుందండి. అది ఓల్డ్ ఫుడ్ కోర్ట్లో అయితే ఓన్లీ ఒక ఫ్లోర్ మాత్రమే ఫుడ్ కదా, ఇక్కడైతే 2 floors కూడా ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికంటే. ఇంక ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే ఫ్లోర్ అయితే పర్టికులర్గా హైదరాబాద్ థీమ్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఓ పక్కన చౌమహల్ ప్యాలెన్స్, అలాగే ఇంకో పక్కన అయితే మక్కా మసీద్ ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచి చూస్తూ ఉంటే వెదర్ అదిరిపోతుందండి. ఆ బయట వ్యూ అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, ఆ గ్రీనరీ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే నేను ఎక్కడ కూర్చుంటాను, నా క్యాబిన్ ఏంటి అన్నీ కూడా చూపించేస్తానండి మీకు.
ఇంక ఇదే మేడం గారి క్యాబిన్. అక్కడ హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది చూసారా, అదే నా ప్లేస్, ఇదే నా ల్యాప్టాప్. ఇక్కడ నేను కూర్చొని డబ్బా వర్క్ చేసేస్తా ఉంటాను. వచ్చి రాని వర్క్ కాదండోయ్, నేను కూడా బాగానే వర్క్ చేస్తాను. ఎప్పుడు చూసినా ఫోటోలు చూసుకుంటుంది, వీడియోలు చేస్తుంది, ఏం పని లేదు అనుకుంటారేమో. లేదండి, నేను కూడా ఒక ఎంప్లాయీనే. నేను కూడా వర్క్ చేసుకుంటూ వీడియోస్ అన్ని చేస్తున్నాను. ఇంక కంప్లీట్ అయిపోయింది నా ఆఫీస్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని, వీడియోస్ కూడా కంప్లీట్ చేసుకుని నేనైతే ఇంటికి బయలుదేరిపోయాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల, సైనింగ్ అవుట్.